ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని తెలంగాణ ప్రజలు గట్టిగానే తగులుకున్నారు. అధికారం ఉంది కదా అని చెప్పి నోటికి ఎంత వస్తే ఎంత మాట్లాడతానంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఇక వాళ్ళకి తప్పదు కాబట్టి భరించాలి కాబట్టి వాళ్ళు ఊరికే ఉంటారేమో కానీ మేము రోషం పౌరుషం ఉన్నవాళ్ళమని చెప్పి తెలంగాణ ప్రజలు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్న మాటలు వింటే నిజంగా అవసరమా ఇది అనిపిస్తుంది. ఎందుకంటే అంత దారుణంగా మామూలుగా కాదు, ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మీకు పౌరుషం రోషం లేకపోవచ్చు కానీ మాకు ఉన్నాయి. మా రాష్ట్రంలో ఉంటూ మా రాష్ట్రంలో బిజినెస్ చేస్తూ మా రాష్ట్ర ప్రజల మీద ఆధారపడి బతుకుతూ మళ్ళీ మా రాష్ట్రం గురించి మాట్లాడడానికి కనీసం సిగ్గు శరం ఏమైనా ఉందా అని చెప్పి తెలంగాణ ప్రజలు అంటున్న మాట నేను కాదు, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే వీడియో క్లిప్పింగ్ కూడా మీకు చూపిస్తాను నేను ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నారో. మరి దీనికి కౌంటర్గా తెలంగాణలో ఉన్న జనసేన పార్టీ వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా నవ్వులు పాలవుతున్నారు. అంటే తెలంగాణలో ఉండి తెలంగాణ గురించి మాట్లాడితే మీ నాయకుడు అనేంత మాత్రాన వెనకేసుకొస్తారా, మీకు పౌరుషం రోషం మీకు లేదా అని చెప్పి వాళ్ళని కూడా తిడతా ఉన్న పరిస్థితి. మొన్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు మీ అందరికీ తెలుసు. చిరంజీవి లేకుంటే పవన్ కళ్యాణ్ లేడు, పొత్తు లేకుంటే గెలవలేడు, ఇంకో 70 సంవత్సరాలను నువ్వు సీఎం కాలేవు, జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోలేక పొత్తు పెట్టుకున్నారని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాటలు పెద్ద ఎత్తున వైరల్ అయినాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఏం మాట్లాడారు ఒకసారి. సినిమా హీరో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రం గురించి తెలంగాణ ప్రజల్ని అగౌరవపరిచే విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. గతంలో సినిమాలు ఆడేటప్పుడు తెలంగాణ రాష్ట్రం అంటే నాకు అపారమైన ప్రేమ ఉంది, అపారమైన గౌరవం ఉంది అని మాట్లాడిన నువ్వు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం రాగానే మతి స్థిమితం కోల్పోయి నీ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరము. నువ్వు నిజంగా మతి స్థిమితం కోల్పోయి ఈ రకంగా మాట్లాడుతున్నావు నీ రాజకీయ స్వార్థం కోసం అని చెప్పి. వాస్తవమే కదా, ఇక్కడ ఒక మాట మాట్లాడతాడు, తెలంగాణలో ఒక మాట మాట్లాడతాడు, ఆంధ్రప్రదేశ్ పోతే ఇంకో మాట మాట్లాడతాడు, ఆంధ్రప్రదేశ్లోనే పక్క నియోజకవర్గం పోతే ఇంకో మాట మాట్లాడతాడు. ఒకదానికి ఒకటి పొంతన ఉండదు. ఈరోజు వాళ్ళు నేను తిడుతున్నారు మాట్లాడుతుంటే దానికి కారణం ఎవరు? మీరు మాట్లాడినటువంటి మాటల యొక్క ప్రభావమే. సిగ్గుంటే నువ్వు మాట్లాడిన మాటలకి కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ లోనే ఉండు. నువ్వు కనీసం సోయి లేకుండా తెలంగాణ ప్రజలు అత్యధికంగా సినిమాలు చూసి నిన్ను గౌరవిస్తుంటే బల్బుతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టవశాతము. నువ్వు ఇదే రకంగా నీ వైఖరికి నువ్వు తెలంగాణ ప్రజలకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రంలో నీ సినిమాలు ఆడనివ్వము. నువ్వు రేపు పొద్దున తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతే నిన్ను పరిగెత్తించి తెలంగాణ రాష్ట్రం వెళ్ళి కూడా తెలంగాణ యువత తెలంగాణ ప్రజలు తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తున్నా. ఇట్లా బల్మూర్ వెంకట్ గారు మాట్లాడిన తర్వాత చాలామంది కామెంట్ చేస్తున్నారు. తెలంగాణలో ఉన్న జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే. ఒక మేడం కూడా మాట్లాడారు, ఆ మాట కూడా వినిపిస్తాను. ఇక్కడ బల్మూర్ వెంకట్ నీకు దమ్ము ఉంటే పవన్ కళ్యాణ్ సినిమా ఆపు తెలంగాణలో అని చెప్పి కామెంట్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇలాంటి బల్మూర్ వెంకట్ లాంటి వ్యక్తులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏం చెయ్యాలో చేశారు. పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఆఫ్టర్ ఆల్ వాళ్ళు తలుచుకుంటే తెలంగాణ రాష్ట్రానికి అవమానం జరిగితే ఒక సినిమా ఆపలేరా? అది వాళ్ళకి ఆఫ్టర్ ఆల్ వాళ్ళు తలుచుకుంటే. కానీ అభిమానించి ఆదరించి గుండెలో పెట్టుకున్నారు వాళ్ళు. ఆ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? మీకుంటుంది, మీ లీడర్కి ఉంటుంది, మీ హీరోకు ఉంటుంది. ఆ గౌరవాన్ని కాపాడుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఖచ్చితంగా మీరు ఏదైతే ఛాలెంజ్ వేస్తున్నారో ఆ ఛాలెంజ్ని అవలీలగా చేయగలరు వాళ్ళు. మీరు ఇంకా దీన్ని రెచ్చగొడుతున్నారు. క్షమించమని అడిగితే ఇక్కడితో సమాప్తమవుతుంది, కథ సుఖాంతమవుతుంది. లేదంటే అనేక మలుపులు తిరుగుతుంది. ఇంకొక మేడం గారు చూడండి ఏం మాట్లాడారో. అందరికీ నమస్కారం. నేను మీ శిరీష, జనసేన పార్టీ తెలంగాణ. తమ్ముడు బాల్మూర్ వెంకట్ ఏం మాట్లాడుతున్నావు? ఏం బుర్ర పని చేస్తలేదా? సోయలేదా నీకు? ఏం మాట్లాడుతున్నావు? పవన్ కళ్యాణ్ గారి గురించి పరిగెట్టిస్తావా? ఆంధ్రాకి వెళ్ళిపోవాలా? ఏం అయ్యా జాగిరా తెలంగాణ? ఏం మాట్లాడుతున్నావు ఆయన గురించి ఇష్టం వచ్చినట్టు? తమ్ముడు బల్మూర్ వెంకట్ ఏం మాట్లాడుతున్నావు? పవన్ కళ్యాణ్ గురించి తరిమి కొడతావా? నీ అయ్యా జాగీరా అంటుంది. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా తెలంగాణ గురించి మాట్లాడారు కదా. ఎవరు జాగిరని మాట్లాడారు? ఎవరు జాగిరని అవమానపరిచారు? మరి తెలంగాణనే అని చెప్తా ఉన్నావు కదా. తెలంగాణ జనసేన పార్టీ అనేంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయాలా? తప్పు మాట్లాడినప్పుడు చేయొద్దు, కరెక్ట్ మాట్లాడితే సపోర్ట్ చేయండి, తప్పే ఉంది. నీ రాష్ట్రం యొక్క పరువు పోతా ఉంటే, నీ రాష్ట్రం యొక్క పరువు మీ లీడర్ తీస్తూ ఉంటే మళ్ళీ ఆ వ్యక్తికి సపోర్ట్ చేస్తావా? ఆ పరువు పోయిందని మాట్లాడిన వాళ్ళు తిడతావా? ఇదెక్కడి న్యాయం తల్లి? నోటికి
ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు. తమ్ముడు గుర్తుపెట్టుకో, పవన్ కళ్యాణ్ గారు జోలికి వస్తే ఎవరైనా సరే నేను సైన్ చేయలేదు, ఊరుకునేది లేదు. పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే సైన్ చేయలేదు, ఊరుకునేది అంట. పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు కానీ అందరి జోలికి రావచ్చు, అందరినీ మాట్లాడవచ్చు. వాళ్ళు పరిగెత్తించి కొట్టవచ్చు, చెప్పులు చూపించవచ్చు, నా కొడుకులారా అనొచ్చు, ఏదైనా అనొచ్చు. యువతలో ఇది తప్పు అని మాత్రం అంటే అది మీకు పెద్ద తప్పు అవుతుంది. కనీసం ఆయన దగ్గరికి రావాలనే ఆలోచన చేయము. జనసేన తెలంగాణలో ఉన్న మేము ఏం చేయగలుగుతాం చూపిస్తాం. మీకు ఏం నోటికి ఎంత వస్తే అని మాట్లాడతావా? ఫ్యామిలీతో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా? ఏమి జాగ్రత్త అవే తెలంగాణ ఏం మాట్లాడుతున్నావు? నోరు అదుపులో పెట్టుకో. విడివిడి జ్ఞానం ఎన్ని యువత ఊరుకోదా? అరే ఎవరిది విడివిడి జ్ఞానం ఇక్కడ? తెలంగాణ రాష్ట్రంలో ఉంటూ తెలంగాణ రాష్ట్రంలో బిజినెస్ చేసుకుంటూ మొత్తం 24 hours తెలంగాణ రాష్ట్రంలో నుంచి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినప్పటికీ కూడా అన్ని కార్యక్రమాలు ఇక్కడనే కదా. ఇక్కడ ఉండి తెలంగాణ రాష్ట్రం గురించి అవమానకరంగా మాట్లాడి అక్కడ పోయి అక్కడ కూర్చొని కోనసీమ జిల్లాలో కూర్చొని ఏం మాట్లాడుతున్నామో తెలియని పరిస్థితుల్లో ఉంటే ఆయన మాట్లాడేదాన్ని మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే విడివిడి జ్ఞానం మీది కదా. తప్పును ప్రశ్నించేవాడికి సపోర్ట్ చేయాలి కానీ తప్పు మాట్లాడిన వారికి సపోర్ట్ ఎట్లా చేస్తారని మీరు నాకు అర్థం కాదు. యువతను అడ్డు పెట్టుకుని ఏదో సాధించడానికి వచ్చినావు కదా, ఏం పీకినావు? ఏం చేస్తావు యువతకు? మీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది కదా ప్రభుత్వంలో, 2 ఏళ్ళు అవుతుంది కదా, ఏం జాబ్ నోటిఫికేషన్ ఇప్పించినావు? బల్మూరు వెంకట్ ఏం పీకినావు అంటుంది ఆమె. ఒక మహిళ ఉండి ఒక ఎమ్మెల్సీని పట్టుకొని వాళ్ళ భాష అంతే, వాళ్ళు అట్లే మాట్లాడతారు. బల్మూరు వెంకట్ చాలా పీకాడండి బాబు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు చేశాడు. ఆ వ్యక్తి ఒంటి నిండా గాయాలంటే దెబ్బలే ఉంటాయి. ఒక్కసారి అడగండి, వెళ్ళి కనుక్కోండి. ఈ వ్యక్తి మీద ఉన్నటువంటి కేసులు కాంగ్రెస్ పార్టీలో ఎవరి మీద ఉండవు, అన్ని కేసులు ఉన్నాయి. ఇదంతా తన కోసం చేసుకున్నది కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క సమస్యల కోసం, తెలంగాణలో ఉన్న యువత కోసము, వాళ్ళందరి కోసం ఫైట్ చేశాడు. ప్రతి ఉద్యమానికి గుర్తుగా పోలీసు దెబ్బలే ఉన్నాయి ఒంటి నిండా. ఒకానొక సందర్భంలో తెలంగాణ యువత కోసం పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో ఈ వ్యక్తిని అరెస్ట్ చేసి మూలుగా ప్రాంతాల్లోకి తీసుకుపోయి ఏం చేశారో ఏం చేయబోతున్నారో ఒక ఉత్కంఠమైనటువంటి పరిస్థితుల్లో నుంచి ఆ వ్యక్తి బయటపడ్డటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరేం చేశారు? మీ నాయకుడు ఏం చేశాడు తెలంగాణ రాష్ట్రం కోసం? బల్మూరు వెంకట్ చాలా చేశాడు. సో ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చారు కాబట్టి సైలెంట్గా ఉండి ఉండొచ్చు, అది వేరే విషయం. అధికారంలోకి రాకముందు చాలా చేశారు. అంత ఈజీగా ఆ వ్యక్తికి ఏం ఎమ్మెల్సీ రాలేదు. ఈ వ్యక్తికి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి వచ్చిందంటే ఎవరో పొత్తు పెట్టుకుంటే రాలేదు. గ్రౌండ్లో ఉన్నాడు, పోరాటం చేశాడు. రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులు ఇప్పుడు చంచల్ కూడా జైల్లో ఉన్నప్పుడు వెళ్ళి ములాఖాతులు కలిశాడు అంటే వ్యక్తిని గుర్తించాడు, ఆ వ్యక్తి యొక్క కష్టాన్ని గుర్తించాడు. అది ఆ వ్యక్తి కష్టపడింది. మీ భాషలో చెప్పాలంటే పీకింది. మనం మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం ఏందనేది ఆలోచన లేకుండా సోయి లేకుండా మాట్లాడితే ఎట్లా? ఎన్ని జాబ్ పోస్టింగ్లు ఇప్పించావు? యువత కోసం ఏం నిలబడ్డావు? అరే నీ కళ్ళబొల్లి మాటలు వినుడు యువత ఎప్పుడు మర్చిపోయిందిరా బాబు. దయచేసి ఎవరు ఇప్పుడు ఎన్ని జాబులు ఇప్పించినావు, ఎన్ని పోస్టులు ఇప్పించినావు అంటున్నారు కదా. ఒక్కనాడైనా మీ జనసేన పార్టీ నుంచి కానీ పోనీ మీరు కానీ పర్సనల్గా ఎప్పుడైనా రోడ్ ఎక్కినావా తల్లి? రోడ్ ఎక్కి మాట్లాడినావా తల్లి? ఎందుకు ఈ జాబులు రాలేదు, మీరు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదని అడిగినావా తల్లి? పవన్ కళ్యాణ్ అనేసరికి రోషం వస్తుంది. ప్రజల తరఫున పోరాటం చేయాలంటే మాత్రం మనసు రాదు. అనిరుద్ధ్ రెడ్డి గురించి మాట్లాడతారు, ఇప్పుడు బల్మూరు వెంకట గురించి మాట్లాడతారు, ఇంకా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ గురించి మాట్లాడతారు. నీ రాష్ట్ర ప్రజల గురించి మీరు ఏం మాట్లాడినారు? మీ రాష్ట్ర ప్రజల గురించి మీ జనసేన పార్టీ తరపు నుంచి ఏం ఫైట్ చేసింది? పవన్ కళ్యాణ్ గురించి కాదు, రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడండి. మీ పార్టీ తరపునే చేయగలరా? చేశారా? లేదు. ఒకసారి ఆయన క్షమాపణ చెప్పుడు కాదు, నువ్వు వెంటనే పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి, గుర్తుపెట్టుకో. ఊరుకునేది లేదు ఇక్కడ. చూడండి ఎంత విచిత్రం. అక్కడ తప్పు చేసింది ఎవరు, క్షమాపణ చెప్పాల్సింది ఎవరు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అనుకుంటే తెలంగాణ ప్రజలు కానీ వీళ్ళు కానీ ఇలాంటి లీడర్లు కానీ మాట్లాడరు కదా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా. ఆయన మాట్లాడాడు కాబట్టి అది తప్పు అని వీళ్ళు ఖండిస్తూ ఉన్నారు. మీరు వెళ్ళి అని చెప్పాలి, సార్ ఇట్లా తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి, బాధపడతా ఉన్నారు, నేను వేరే ఉద్దేశంతో అన్నానో లేదో ఏదో ఒక రకంగా ఒక మాట పెట్టండి సార్ అని మీరు అక్కడికి కదా చెప్పాల్సింది. బల్మూరు వెంకట్ని, అనిరుద్ధ్ రెడ్డిని, తెలంగాణ ప్రజలని వాళ్ళనంటే ఎట్లా? ఆయన నీ లెక్క నీలకాలు పట్టుకుని పదవులు తెచ్చుకోలే. 100% స్ట్రైక్ రేట్ తో ఉప ముఖ్యమంత్రి అయిండు తమ్ముడు. ఇది పెద్ద జోక్. అంటే దేశం మొత్తం తెలుసు పొత్తు పెట్టుకుంటే తప్ప గెలవలేని పరిస్థితి. చివరికి పొత్తు పెట్టుకుంటేనే గెలిచాడు అక్కడ. అది కూడా పిఠాపురం నియోజకవర్గంలో వర్మని పక్క పెట్టి ఆ సీటు త్యాగం చేస్తే, వర్మ వాళ్ళంత కష్టపడితే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచిండు, డిప్యూటీ సీఎం అయ్యింది. ఇప్పుడు మిడిమిడి జ్ఞానంతో ఎవరు మాట్లాడుతున్నట్టు? ఇప్పుడు ఇక్కడ బల్మూరు వెంకట్ మాట్లాడుతున్నట్ట, అక్క మాట్లాడుతున్నట్ట. సో ఇది పరిస్థితి. సో మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కూడా పవన్ కళ్యాణ్ గారి మాటలకు ఉద్దేశించి ఏకీపారిస్తున్న సందర్భం. వీళ్ళు మాత్రం పాడిందే పాత పాట అని చెప్పి అదే పాటనే పాడుతూ ఉన్నారు. ఏదో ఎలివేషన్ ఇచ్చుకునే క్రమంలో అక్కడ కూడా అక్కలాగా మాట్లాడి ఇట్లా అడ్డంగా బుక్ అయ్యే పరిస్థితి. నవ్వుల పాల్గొనడం తప్పితే ఏమీ లేదు ఇక్కడ.